రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మొంత మరికొన్ని గంటల్లో కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, విశాఖకు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని అధికారులు వెల్లడించారు. కాకినాడ పోర్ట్స్ కు 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయగా, విశాఖ పోర్ట్స్ కు 9వ నెంబర్, నరసాపురం పోర్ట్స్ కు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రముఖ జైను హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, గుడ్ ఈవినింగ్ రాధిక. ఏదైతే మోద్దార్ తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలనే చూపిస్తుంది. ఈ ప్రభావంతోనే ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకొల్లాలం అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, అత్యంత వేగంతో గాలి అయితే వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావం ఎంతవరకు తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందనే అంచనా వేసినప్పటికీ కూడా 110 కిలోమీటర్ల మచిలీపట్నం నుంచి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, అలాగే విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర వాయువు దిశగా ప్రయాణించి కాకినాడకి ఈ సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయంలో అల్ల ఉధృతి పెరిగి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రోజు రేపు శ్రీకాకుళం, నెల్లూరు వరకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం నుంచి తీరం వెంబడి 80 కిలోమీటర్లు కూడా గాలి వీచే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాలకు ఏవైతే కాకినాడ పోర్టుకు అయితే 10వ నెంబరు హెచ్చరిక, అలాగే విశాఖకు, గంగవరంలో 9వ నెంబరు, అలాగే కృష్ణా, మచిలీపట్నంలో 8వ నెంబరు హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తీవ్ర తుఫాను తీరం దాటే సమయానికి అత్యంత వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాకినాడ సమీపంలో అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాలో ప్రభావం ఎక్కువగా, అంటే ఈ తీరం దాటే సమయంలో ప్రత్యేకించి ఈ 2 జిల్లాల్లోనే ఏవైతే కాకినాడ సమీపాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లాలో ఈ తుఫాన్ తాలూకా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సముద్రం ఉప్పొంగిన ఎగిసిపడే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని, ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాగే పాత పడినటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో ఈ భవనాల్లో ఎవరిని ఉండొద్దని, అలాగే విద్యుత్ అంతరాయం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా చూడొచ్చు. రైట్ కన్నబాబు, దీనికి సంబంధించి మరి ఈ సందర్భంలో పంట నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? ఇప్పటి వరకు ఏదైతే తీర ప్రాంతాల్లో సమీపంలో ఉన్నటువంటి ఏవైతే ఇటు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి పంటలు ఇప్పటికే చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఇప్పటికే అంచనా వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అధికారులు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తుఫాన్ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లు కూడా జిల్లా కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున మీటింగులు, సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ముందస్తు చర్యలుగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే పంట నష్టానికి సంబంధించినటువంటి అధికారులు, అంటే ఇటు ఎవరైతే ఉద్యాన వనశాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఆ యొక్క పంట నష్టాన్ని అంచనా ఏమని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ ప్రాంతాల్లో కూడా
పంట నష్టం ఎక్కువగానే వాటిల్లో అవకాశం ఉంది. ఎందుకంటే తీరం అర్ధరాత్రి సమయంలో సుమారుగా ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా ప్రాంతాల సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువగా చెరుకు, అరటి, వరి సంబంధించినటువంటి పంటలు ఎక్కువగా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పంపించడం జరిగింది. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో రైతులందరికీ కూడా సూచన చేయమని అధికారులకి ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ కన్నబాబు. మీ అందరికీ తెలుసు, ఇది మొంతా సైక్లోన్ మన స్టేట్లో చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు విశాఖపట్నం నుంచి 560 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 560 కిలోమీటర్ సౌత్ ఈస్ట్లో దూరంగా ఉంది. ఇది గంటకి ఆల్మోస్ట్ 18 to 19 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది అరౌండ్ కాకినాడ, అంటే డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కాకినాడ అనేది ఇది ల్యాండ్ ఫాల్ ఉండవచ్చు. అదే 20 రేపు రాత్రికి లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 29th 29 ఎర్లీ మార్నింగ్ కానీ రేపు లేట్ నైట్ కానీ బిట్వీన్ 11 to 4 or 5 o'clock మధ్యలో ఇది మన తీరం దాటే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం అనేది అన్ని విధంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇవి మనకు ఆల్మోస్ట్ 19 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయి ఉంది, 17 డిస్ట్రిక్ట్స్. దీంట్లో ఇవి 9 డిస్ట్రిక్ట్స్కి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, వైజాగ్, అనకాపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జోన్కి మాకు ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 9 జోన్స్కి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా రిపోర్ట్ చేశారు. అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అరేంజ్మెంట్ చేయాలి కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు కూడా ఇవాళ పొద్దున్న ఒకసారి వీడియో కాన్ఫరెన్స్, తర్వాత ఎప్పుడు 3 to 4 o'clock టెలికాన్ఫరెన్స్ కూడా ఆల్ స్పెషల్ ఆఫీసర్స్తో, కలెక్టర్స్తో, ఎస్పీస్తో చేయడం జరిగింది. ఆయన కూడా క్లియర్ కట్గా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా చేయాలి అనేది